రాజధాని అంతా ఒక స్కామ్. రాజధాని గనక డెవలప్మెంట్ అంటే అది నోటి మాటలే తప్ప అవాస్తవాలతో రైతుల్ని మోసం చేయడమే తప్ప అవి నిజాలు కాదు. అది చేయడం నా వల్ల కాదు, మీ వల్ల కూడా కానే కాదు. మీ వల్ల అసలే అవదు. మీరు 54,000 ఎకరాలు అంటే 34,000 ఎకరాలండి రైతుల నుంచి కలెక్ట్ చేసిన భూమి. 20,000 ఎకరాలండి ప్రభుత్వ భూమి. ఈ రెండు కలిపి 54,000 ఎకరాలు. అతి ప్రాచీనమైన ఏరియా అండి మనకి వెస్ట్ బెంగాల్ కలకత్తా. కలకత్తా రాజధాని ఎక్స్టెన్షన్ కూడా 51,000 ఎకరాలు. మనకి ఢిల్లీ దేశ రాజధాని కదా, ఢిల్లీకి సంబంధించిన క్యాపిటల్ ఏరియా కూడా 10,500 ఎకరాలు. కానీ రాజధానికి ఇప్పుడే 54,000 ఎకరాలు ఉందండి. కానీ ఇంకా భూమి తీసుకోవాలి, ఇంకా ఒక 50 ఎకరాలు 50,000 ఎకరాలు తీసుకోవాలి, మొత్తం 1,00,000 పైచిలుకు ఎకరాలతో ఒక పెద్ద సిటీ కట్టేస్తాను, ఇదైతే ఒక కార్పొరేట్ ఏరియా అయిపోతుంది అంటూ మాట్లాడడం జరుగుతుందండి. నేనేం చెప్తున్నానంటే ఆ రోజు షామేల్ కాడ ధర్నాలు చేసిన రైతులు మా భూములు ఎప్పుడు డెవలప్ చేస్తారు, మాకు ఇచ్చినటువంటి ఫ్లాట్లు ఎప్పుడు డెవలప్ అవుతాయి, డెవలప్ అయితేనే కదా అక్కడ ఇల్లు కట్టుకోగలుగుతారు సార్. ముందు భూమి చూపించి ఇదే క్యాపిటల్, ఇక్కడికి ఇక్కడికి ఒక 50-60 లక్షలు 80 లక్షల మంది పాపులేషన్ వచ్చేస్తారు అంటే అది ఎలా, ఏం చూసి వస్తారు? కంపెనీలు ఎక్కడి నుంచి వస్తాయి, ఏమేం కంపెనీలు వస్తాయి? అనకాపల్లి స్టీల్ ప్లాంట్ ఇక్కడికి తీసుకురావచ్చు కదా. జూమ్ కాల్లో గౌరవ్ లోకేష్ గారు మాట్లాడి అనకాపల్లి వద్దండి, అది అక్కడ ఆల్రెడీ డెవలప్ అవుతుంది, ఇక్కడ అసలు ఏమీ లేదు, రాజధాని రైతులకు మేము సమాధానం చెప్పుకోవాలి, మీ స్టీల్ ప్లాంట్ ఇక్కడ తెచ్చుకోండి, కొన్ని వేల ఎకరాల్లో మేము ఇస్తామని చెప్పొచ్చుగా. సరే, గూగుల్ డేటా సెంటర్ అంటే సముద్రంలో సింగపూర్ నుంచి కేబుల్స్ వేయాలి కాబట్టి అది వల్ల కాని పని. ఇది కృష్ణానది వాడుకోవచ్చు కదా, వాళ్ళకంటే సముద్రం కావాలి, మీకు కూడా అక్కర్లేదా నదులు? అందరూ అటు వెళ్ళిపోతే మరి రాజధాని భూమిలో ఏం కడతారు, మరి ఏం చేయాలి రాజధాని అంటూ జగన్ గారు దీని గురించి ప్రతిపాదించడం, మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ లో మాట్లాడడం గురించి ఏంటంటేనండి, 4,000 అంటే కోటి ఎస్ఎఫ్టితో ఒక పెద్ద అమరావతి కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తున్నారట. ఈ కోటి ఎస్ఎఫ్టితో పార్లమెంట్ అంటే సెక్రటేరియట్ కానీ, అసెంబ్లీ కానీ, లేకపోతే హైకోర్టు కానీ, ఈ 3 భవనాలకు సంబంధించి 1,00,00,000 స్క్వేర్ ఫీట్ అట. స్క్వేర్ ఫీట్ కి ఆయన భలే చెప్పినారండి, భలే ఆధారంగా చెప్పినాడు. కావాలంటే మళ్ళీ మీకు కూడా చూపిస్తానండి అంటూ కూడా చాలా జాగ్రత్తగా వినండి సార్ దయచేసి, మా రాష్ట్ర రాజధాని పరిస్థితి అంటూ. మనకి ఢిల్లీలో ఎంపీ క్వార్టర్స్ ఉన్నాయి కదండి, ఎంపీ క్వార్టర్స్ చాలా లగ్జరీగా కట్టారు. ఆ లగ్జరీకి పిడబ్ల్యూడి ఏదైతే స్క్వేర్ ఫీట్ ఉందో దానికి 4,000 రూపాయలు ఖర్చు అంటండి. 4,000 రూపాయలు ఖర్చు. అది కూడా 4,000 రూపాయలు ఎందుకు ఖర్చు అంటే ఇక్కడ ఇసుక ఇవన్నీ దొరకడం కష్టం అవుతుంది. కానీ మాకు అక్కడ ఇసుక సముద్ర తీర ప్రాంతంలా కాకుండా ఏదైతే నదీ తీర ప్రాంతం కాబట్టి మాకు ఇంకా తేలిగ్గా ఉంటది. అటు సముద్రం కానీ ఇటు నది కానీ రెండు మాకు కన్వీనియంట్, ఎనో ఇష్యూ. సో మాకు ఇంకా ఎక్స్టెన్షన్ తగ్గాలండి. కానీ మాకు 12,500 స్క్వేర్ ఫీట్ కి కావాలంటే అంటే అరౌండ్ ఒక 8,000 చిల్లర డిఫరెన్స్ వచ్చేస్తుంది. 8,000 డిఫరెన్స్. అసలు అదే అంటే విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉండే అమరావతిలో తీర్చిదిద్దుకుపోయే రాజధానికి స్క్వేర్ ఫీట్ 12,000 చిల్లర. ఢిల్లీని తలదన్నే రాజధాని, ఢిల్లీనే రాజధాని, ఢిల్లీ రాజధానిలో మా ఎంపీ క్వార్టర్స్ కి అయిన ఖర్చు ఎక్స్టెన్షన్ ఏదైతే స్క్వేర్ ఫీట్ కి 4,000. కోటి స్క్వేర్ ఫీట్ తో కట్టాల్సినటువంటి భవనాలకి 8,000 డిఫరెన్స్ కి ఎంత డబ్బు దారి మళ్లిస్తున్నారు అధ్యక్ష. ఇదంతా ఎవరి జేబులోకి వెళ్ళిపోతుంది? టెండర్లు ఎవరెవరు వేస్తున్నారు, కాంట్రాక్టర్లు ఎవరెవరు? ఇది సీఎం రమేష్ గారికి సమాధానం అంటూ చాలా గొప్పగా మిథున్ రెడ్డి గారు ఆన్సర్ చేసినారండి. సో ఇక్కడ డబ్బుని దోచేస్తున్నారు, చాలా దారుణంగా దోచేస్తున్నారు. జగనన్న కాలనీ లెక్క ఒకటి, టిట్కో ఇళ్ల లెక్క ఒకటి. ఇలాగే స్క్వేర్ ఫీట్ కింత ఖర్చు అవుతుంది, అంత ఖర్చు అవుతుందని టెండర్లు వేసిన వాళ్ళు, కాంట్రాక్టర్లు తినేస్తున్నారు. మీరు ఎంతైనా భుజించండి, ప్రతి దాన్ని కక్కిస్తానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీరు ఎంత తింటారో అంతకి రెండింతలు కక్కిస్తా, మూడింతలు దేశాలు దాటిపోయేలాగా పరిస్థితి నెలకొంటది, గుర్తుపెట్టుకోండి అంటూ చాలా గట్టిగా శపథాలు చేస్తున్నారండి. లాస్ట్ టైం కూడా ఇలాగే బయటకు వచ్చారు. 14 మెడికల్ కాలేజీలు, 17 మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకి టెండర్లు వేసినప్పుడు ఇట్లే వచ్చినారు. ఒక పిక్నిక్ పార్టీ లాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. ఈ రోజుకి టెండర్లు వేసేవాడు రాల, ఈ రోజుకి రాల. ఇప్పుడు అదే ఆ రకంగా అమరావతి గజెట్ చేస్తున్నారు. ఓకే, డన్ చేయండి. మీకు అంత అధికారం ఉండి మీరు చేయగలిగితే మరి నేను వచ్చాక నాకు అధికారం ఉంటది కదా, మరి నా అధికారానికి కూడా సెంట్రల్ అడ్డు చెప్పలేదు కదా.
గజెట్ అయిన వాటిని ఎన్నిసార్లు ఎక్కడెక్కడ మార్చినారో చూడండి. రాజ్యాంగంలోనే సవరణలు చేసిన వాళ్ళం, రాజ్యాంగంలోనే సవరణలు చేసిన వాళ్ళం. చట్టాలు చేసేటటువంటి చట్ట సభల్లో సవరణలు చేయలేమా అధ్యక్ష? ఎన్ని అమెండ్మెంట్స్ వచ్చినాయి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్. చట్టాలు చేసే చట్టసభలో గతంలో ఈ చట్టం చేసినారండి, ఈ చట్టంలో నేను సవరిస్తున్నానండి, గజెట్ నోటిఫికేషన్ లో కొన్ని మార్పులు చేర్పులు అంటూ ఎక్స్ట్రావి యాడ్ చేయలేమా? యాడ్ చేయగలరు కదా. సో ఆలోచించండి సార్. గతంలో రైతులు కౌలు రాక చాలా ఇబ్బంది పడి కోర్టులకు వస్తే ఒక 10-20 మంది కలిపి కేసేస్తే జడ్జి గారు ఆ 10-20 మందికే కోర్టు ఆర్డర్ ఇవ్వండి, ఆ 10-20 మందినే సిఆర్డిఏ దగ్గర ప్రపోజల్ పెట్టి వాళ్ళ కౌలు తెచ్చుకోమనండి అనేవారు. అప్పుడు మేము అనేవాళ్ళం, రైతులందరికీ కౌలు రావాలి కదా సార్, 10 మందికి 15 మందికి ఎట్లా అంటే, వాళ్ళందరూ కోర్టులో వేసుకోలేదు కదా. కోర్టులో నాకు న్యాయం కావాలని వేసుకున్న వాళ్ళకే న్యాయం ఇవ్వాలి. బాధలో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం ఇవ్వడానికి మనం సమాజ సంస్కర్తలం కాదు, న్యాయమూర్తులు. సో మా దగ్గరకు వచ్చిన వారికి ఇస్తాం గానీ, మేము కళ్ళ ముందు చూసిన వాళ్ళందరికీ జస్టిస్ ఇవ్వడంలో మా పరిధి చాలా చిన్నది, మేము అలా ఇవ్వకూడదు అన్నప్పుడు చాలా మందికి కౌలు రాలేదండి. భూములన్నీ తాకట్లో ఉన్నాయండి. వాళ్ళకి ఏ అవసరమైనా దాన్ని విడిపించుకోను లేరు. మళ్ళీ పిల్లలకి కట్నాలకో, ఉద్యోగాలకో, హాస్పిటల్‌కో అమ్ముకోవడానికి లేదండి. కేవలం సంవత్సరానికొచ్చే కౌలు తినడమే. అది కూడా 54,000 ఎకరాల కంటే ఓకే. ఇంకా భూమి కావాలంటే మాత్రం బొమ్మ తిరగబడిద్ది. ఖచ్చితంగా జగన్ గారు చాలా కఠినంగా ఉన్నారు. చాలా స్ట్రాంగ్‌గా మాట్లాడుతున్నారు. నా వల్ల అయితే కాదు, నీ వల్ల అసలే కాదు. నువ్వు కేవలం వ్యాపారం చేస్తున్నావు. కేవలం వ్యాపారం చేస్తున్నావు రాజకీయంగా.